నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ పంటి సంబంధిత సమస్యలు, అలాగే హెయిర్కి సంబంధించిన సమస్యలు. నోటి నుంచి దుర్వాసన రావడం, లేదంటే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, స్మైల్ డిజైనింగ్ లాంటివి, వీటికి సంబంధించి ట్రీట్మెంట్స్ కానీ అలాగే సమస్యలు కానీ ఏమున్నా సరే మీరు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేయండి. వీటి గురించి మనతో మాట్లాడడానికి పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. హలో. సో జనరలీ డాక్టర్ అయితే కొంతమందికి బ్రష్ చేస్తున్నప్పుడు, ఏదైనా కొరికి తింటున్నప్పుడు బ్లడ్ రావడం అండ్ దాన్ని ఇగ్నోర్ చేయడం కూడా చాలా ఈజీగా చేసేస్తుంటారు. సో అది కంపల్సరీగా ట్రీటబుల్ డిసీజ్ లాగా మనం ఐడెంటిఫై చేయాలంటారు? అబ్సల్యూట్లీ. మనకి ఎవరికైనా ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరని కాదు ఐదుగురిని తీసుకుంటే ముగ్గురు నలుగురిలో ఉదయం పళ్ళు తోముకునేటప్పుడు నెత్తురు వస్తూ ఉంటుంది, ఏదైనా కొరికినప్పుడు నెత్తురు వస్తూ ఉంటుంది. కదా వాళ్ళకి నొప్పి అనేది లేకపోవడం వల్ల అది జబ్బు కాదు, ఇలా కొంత వయసు వచ్చేసరికి జరగడం సహజంగానే జరుగుతుంది అని దాన్ని వదిలిపెట్టేస్తూ ఉన్నారు. కానీ మీకు ఎప్పుడైనా కూడా చిగురులోంచి కానీ ఏ పార్ట్లోంచైనా రక్తం వస్తే మనం అశ్రద్ధ చేయం. చెవులోంచి రక్తం వస్తూ ఉందనుకోండి, వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ముక్కులోంచి రక్తం వస్తూ ఉన్నా వెళ్తాం. చెయ్యిలోంచి ఎక్కడి నుంచి అయినా కట్టే బ్లడ్ వస్తుంది. అలానే నోట్లో చిగుళ్ళలోంచి మీకు బ్లడ్ కనిపిస్తుంది అంటే చిగుళ్ళు వాచిపోయని అర్థం. ఈ వాపు అనే లక్షణం ఎప్పుడు కనపడుతుంది? మీకు ఏ భాగానికైనా జబ్బు చేసినప్పుడే మీకు వాపు అనే లక్షణం కనపడుతుంది. సో చిగుళ్ళంతా వాచి ఉండడం వల్ల మీరు పళ్ళు తోముకునేటప్పుడు బ్లడ్ వస్తుంటుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు బ్రష్ మార్చుకోకపోవడం వల్ల, హార్డ్ బ్రిజిల్ బ్రష్తో గట్టిగా చిగుళ్ళ పైన ప్రెషర్ పెట్టడం వల్ల, చిగుళ్ళని డ్యామేజ్ చేయడం వల్ల కూడా ఎప్పుడైనా కనిపిస్తుంది. ఒకసారి కనిపిస్తే ప్రాబ్లం లేదు, కానీ తరచుగా మీరు డైలీ ఇలానే బ్లడ్ కనిపిస్తుంటే మటుకు మీకు చిగుళ్ళలో జబ్బులు ఉండడం వల్లే మీకు బ్లడ్ అనేది కనిపిస్తుంది. సరే, దాన్ని ట్రీట్ చేసుకోకపోతే ఏమవుతుంది అని కొంతమంది అంటారు. ట్రీట్ చేసుకోకపోతే మనకి జరిగే నష్టం ఏంటంటే ఆ జబ్బు అనేది పైన చిగుళ్ళ నుంచి లోపలికి పాకుతుంది, బయటికి రాదు. అది లోపలికి వెళ్ళి మన పన్ను చుట్టూ ఎముకుంటుంది కదా, దాన్ని తినేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు పన్ను అనేది తొందరగా లూజ్ అయిపోవడం, పడిపోవడం, నోట్లోంచి దుర్వాసన, చిగుళ్ళంతా చీమ్ పట్టడం లాంటి కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఎవరైనా అలా అనిపించినప్పుడు నోరు తెరిచి చూసుకోండి, చిగుళ్ళన్నీ రెడ్గా అయిపోయి ఉంటాయి, వైట్ కలర్లో, ఎల్లో కలర్లో చీమ్ పట్టేసి ఉంటాయి, కొన్ని పళ్ళు లూజ్ అయిపోయి ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ ఉంటే జబ్బు ఉన్నట్టు. కాకపోతే ఇందులో ఏంటంటే చికిత్సలు చాలా సులువుగా ఉంటాయండి. చాలామందికి తెలియక భయపడి, లేదా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్కువ చికిత్స ఉంటుంది అండి, ఎక్కువ తిరగాలని భయపడతారు. చిగుళ్ళకు సంబంధించిన చికిత్సలు సులువుగా ఉంటాయి. లేజర్తో చేస్తారు, అడ్వాన్స్డ్ చికిత్స అంటారు. లేకపోతే ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేసినా మనం లోపటి నుంచి చేస్తాము, బట్ ఒక్కరోజే చేస్తారు. అది కూడా ఒక్కోసారి అంత పెద్ద పెద్దవి కూడా కాకుండా జస్ట్ డీప్ స్కేలింగ్ అంటే చిగురు కింది భాగంలో కూడా క్లీన్ చేయడం వల్ల కూడా మనం చిగురు జబ్బుల్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. కానీ అశ్రద్ధ చేయడం వల్ల లైఫ్ అంతా గట్టిగా ఉండాల్సిన పళ్ళు చిన్న వయసులోనే ఊడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా అశ్రద్ధ చేయడం అది మనకి చేసుకుని చెడు తప్ప మంచి అయితే కాదు. రైట్ డాక్టర్. అంటే చాలామంది కూడా ఏదైనా సరే, ఏదైనా డిసీజ్ వచ్చింది లేదంటే ఏదైనా మనం డయాగ్నోస్ చేయాలి అంటే అది ఎక్స్ట్రీమ్ పెయిన్ వచ్చే వరకు కూడా దాన్ని అలా పోస్ట్పోన్ చేస్తూ వస్తుంటారు. సో ఈ చిగుళ్ళ నుంచి రక్తం రావడం అనేది ఇందాక మీరు చెప్పినట్టు అది బయటకు రాదు, లోపల వెళ్ళి ఇంకొక దాన్ని డ్యామేజ్ చేస్తుంది అని. అలా వెళ్ళినప్పుడు దాన్ని ట్రీట్ చేయడానికి ఫస్ట్ వెళ్తారు, ఎందుకంటే అది ఎక్స్ట్రీమ్ అయిపోయి ఉంటుంది కాబట్టి. అండ్ స్టార్టింగ్లో ఈ సిమ్టమ్ ఉంది లేదంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది అనేది చాలామంది కూడా దాన్ని గుర్తించరు. సో అది అసలు ఎప్పుడు మనం ట్రీట్ చేయాలంటారు? ఎంతవరకు మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ రావచ్చు? ఫస్ట్ పాయింట్, జబ్బు అనేది ఎక్కడున్నా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే శరీరంలో ఏ భాగానికి సంబంధించింది అయినప్పటికీ కూడా నోటికి సంబంధించిన జబ్బులు మీరు అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే నోట్లో మీకు ఎక్కడైనా కూడా ఒక దగ్గర మీరు చూడండి, ఒక దగ్గర స్టార్ట్ అయితే మీరు కరెక్ట్గా 3 నుంచి 6 నెలలు గడిచేసరికి మిగతా అన్ని భాగాల్లో కూడా మీకు పాకిపోయి ఉంటుంది, చిగురు వాచిపోయి ఉంటుంది. ఒక పన్ను ఇప్పుడు లూజ్ అవుతుంది, 3 నెలల తర్వాత 2 పళ్ళు, 6 నెలల తర్వాత 3 పళ్ళు, ఒక పక్క భాగం పళ్ళు, అంటే సంవత్సరం తర్వాత నోట్లో పళ్ళన్నీ ఊగుతూ ఉంటే అవి తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే మనం పుచ్చిపోయిన పన్ను తీసుకున్నా కూడా ఇవాళ ఒక్క పన్నే ఉంటుంది, 6 నెలల తర్వాత చూస్తే 4-5 పళ్ళు నల్లగా మారిపోయి పుచ్చిపోయి ఉంటాయి. సో నోట్లో ఉండే జబ్బులకి పాకే లక్షణం ఉంటుంది. మీరు ఎంత తొందరగా ఐడెంటిఫై చేస్తే అంత తొందరగా మనం ట్రీట్ చేయొచ్చు. రెండోది, ఇప్పుడు మీరు అది తెలుసుకోలేకపోతున్నారు, మీకు ఇబ్బంది అవుతుంది. అందుకని పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. అంటే అసలు ఫస్ట్ మీ నోటి ఆరోగ్యం ఎలా ఉంది, మీకు ఏమైనా జబ్బులు ఉన్నాయా, మీరు దాన్ని గుర్తుపట్టలేకపోతున్నారా, మీకు ఏమైనా కౌన్సిలింగ్ అవసరమా, చిన్న ట్రీట్మెంట్లు ఏమైనా అవసరం ఉంటాయా అనే భయాలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి మీరు ₹1 పే చేయక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. మీరు వెళ్తే డాక్టర్ గారు ఉచితంగా చూస్తారు. పైపైన చూడడమే కాదు,
ఎక్స్రే కూడా ఉచితంగా చూస్తారు, అంటే పైన ఎలా ఉంది, లోపల ఎముకలు ఎలా ఉందో కూడా మీకు కనపడుతుంది. మూడోది డాక్టర్ గారు ఏదో చెప్తున్నారు, అసలు అక్కడ ఉందో లేదో మా నోరు మాకు కనపడు కదా అని కొంతమంది అంటారు. తప్పలేదండి, అది మీ హక్కు అనొచ్చు. సో వాళ్ళందరికీ కూడా ఐఓసి టెస్ట్ అనేది ఉంటుంది. అంటే మీ నోటినే పిక్చరైజ్ చేసి ఫోటోలు తీసి మీ నోరు భాగాలు ఎలా ఉన్నాయి, మీకు ఎందుకని ఇబ్బంది అవుతుంది అనేది స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ టెస్ట్ కూడా పూర్తి ఉచితంగా చేస్తారు. సో దీనివల్ల మీకు పూర్తిగా మీ నోట్లో జబ్బులు ఉన్నాయా లేవా అనేది క్లారిటీ వస్తుంది. నోట్లో జబ్బులు పెంచుకోవడం వల్ల మీ నోటి ఆరోగ్యమే కాదు, మీరు అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు మీ రక్తం ద్వారా కూడా అది లోపలికి వెళ్ళి గుండె జబ్బులు అవి రావడానికి మీరే కారణం అవుతారు. కావాలంటే అందరి చేతుల్లో మొబైల్ ఉన్నాయి, నెట్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి ఒకసారి చదవండి, చిగుళ్ళల్లో జబ్బులు ఉంటే గుండె జబ్బులు వస్తాయా అని ఒకసారి కొట్టి చూడండి, 100% వస్తాయి అని వస్తుంది. సో నోట్లో జబ్బులు మీ నోటి ఆరోగ్యానికే కాదు, మీ మొత్తం శరీరానికి కూడా ప్రమాదకరమైనవి, అవి పెంచుకోవడం మంచిది కాదు. రైట్ డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. కర్నూలు నుంచి దుర్గా గారు, నమస్తే అండి. హలో, చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే మేడం, కొంచెం నాకు పళ్ళు ప్రాబ్లం ఉన్నాయండి. ఓకే, ప్రాబ్లం ఏంటి మీది? బాగా కొంచెం పుచ్చు పట్టింది, 2 సైడ్లు అన్నమాట. రైట్ సైడ్ పైన మేడం. ఓకే మేడం, ఎక్కడండి ఇది హాస్పిటల్? మేము కర్నూలు అండి, మాది కర్నూలు గాయత్రి ఎస్టేట్స్ లో ఉందమ్మా. కాకపోతే మీకు కరెక్ట్ అడ్రస్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 04041420000. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే గాయత్రి ఎస్టేట్స్లో ఎక్కడుందో చెప్తారు. అక్కడికి వెళ్తే మీరు కన్సల్టేషన్ అయితే ఫస్ట్ మీకు జబ్బు ఎంత ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, అసలు ఎంతవరకు జబ్బు పాకింది అనేది ఫ్రీగానే తెలుసుకోవచ్చు. దానికి మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మీకు స్పెషలిస్టులు చేస్తారు. పళ్ళు పుచ్చిపోవడం అనేది ఇవాళ రేపు చూస్తే చాలా మందిలో తరచుగా కనపడుతుంది. ఇది ఏంటంటే నైట్ టైం ఎక్కువ బ్రష్ చేసుకోరు, దానివల్ల పళ్ళు పుచ్చిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. మూడోది ఏంటంటే మేము ఎక్కువ షుగర్ తినాం, స్వీట్లు తినాం కదా, మాకు పళ్ళు పుచ్చిపోవని చాలామంది అనుకుంటారు. కానీ షుగర్ స్వీట్లతోనే కాదు, మనం తినే కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం కానీ చపాతీలు కానీ తినేస్తే కూడా నోరు సరిగ్గా కడుక్కోకపోతే అవి పళ్ళ మీద ఉండిపోయి పన్ను పుచ్చిపోవడానికి ఇది అవుతుంది. కానీ పుచ్చిపోయిన తర్వాత పుచ్చిపోకుండా ఉండాలి అంటే నోరు కడుక్కోవడం, 2 పూట్ల బ్రష్ చేసుకోవడం. ఒకవేళ పుచ్చిన తర్వాత కూడా ఒక చిన్న డాట్ లాగా, చిన్న రంధ్రం లాగా పడుతుంది. ఆ టైంలోనే మీరు కొంచెం అశ్రద్ధ చేయకుండా కొంచెం శ్రమ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే 5 నిమిషాల్లో అతి తక్కువ ఖర్చుతో మీ పన్ను డ్యామేజ్ అవ్వకుండా ఫిల్లింగ్ అనేది పెడతారు. దాంతో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా కాదు, మీరు అశ్రద్ధ చేస్తే 1కి 4 పళ్ళు పుచ్చిపోతాయి, మన పళ్ళే పుచ్చిపోతాయి. అనవసరంగా చిన్న ట్రీట్మెంట్ పోయి పెద్ద ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ పెద్ద ట్రీట్మెంట్ కూడా మనం చేసుకోకపోతే మన లైఫ్ అంతా మన అన్నం తినాల్సిన పళ్ళు ముక్కలుగా విరిగిపోయి పళ్ళు లేకుండా అయిపోతాం మనం. చూసారా, చిన్న అశ్రద్ధ మనకి ఇంత డ్యామేజ్ చేస్తుంది. కానీ ట్రీట్మెంట్లు సులువుగా ఉన్నాయి. ప్రతి సమస్యకి స్పెషలిస్టులు చేస్తారు, అదొక ప్రత్యేకత. ఇవాళ రేపు స్పెషలిస్టులు చేయడం వల్ల, టెక్నాలజీ యూజ్ చేసి అంటే మిషన్స్తో ట్రీట్మెంట్ చేయడం వల్ల మనం తొందరగా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం, 1 లేదా 2 సిట్టింగుల్లోనే. ఇంత సులువుగా అయిపోయేదానికి అశ్రద్ధ చేసి పర్మనెంట్గా డ్యామేజ్ చేసుకుంటున్నాం. అలా చేసుకోవడం మంచిది కాదు. ఎవరికైనా పుచ్చు అనేది ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ చాలా సులువు, చాలా ఈజీగా పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది మీకు. రైట్ డాక్టర్, అలాగే డైలీ బ్రష్ చేస్తూ ఉండి కూడా అంటే మనం అసలు పళ్ళని ఎలా క్లీన్గా ఉంచుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం, రెగ్యులర్గా అసలు ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి ఆ అవసరం ఉంటుందా క్లీనింగ్కి, లేదా రోజుకు 2 సార్లు బ్రష్ చేస్తే సరిపోతుందా? ఎస్, గుడ్ క్వశ్చన్ ఇది. చాలామందికి ఏంటంటే పళ్ళు ఎందుకు కడిగించుకోవాలి, ఐ మీన్ టు సే స్కేలింగ్ అంటాము. సో 2 పూట్ల మనం బ్రష్ చేసినప్పటికీ కూడా పళ్ళు అనేవి నీట్గా మనకు అన్ని మూలల వరకు మన బ్రష్ వెళ్ళదు, మనకు సరిగ్గా క్లీన్ కాదు. సో అది ఏమవుతుందంటే ప్లాక్ అనేది పళ్ళ మధ్య భాగాన, చిగురు లోపల భాగాన మిగిలిపోయి ఉంటుంది. దానివల్ల మనకు తెలియకుండానే చిగుళ్ళు జబ్బులు అనేవి స్టార్ట్ అవుతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకోవడం ఏమవుతుందంటే మనం రోజు ఏ భాగం అయితే క్లీన్ చేసుకోకుండా వదిలేస్తున్నామో దాన్ని డాక్టర్ గారు శుభ్రంగా క్లీన్ చేస్తారు. ఈ క్లీనింగ్ చేసుకునే ఈ చిన్న అరగంట పాటు ఈ పళ్ళు కడిగించుకోవడం వల్ల జరిగే మంచి ఏంటంటే మనకి ఒకటి, ఫ్యూచర్లో పెద్ద జబ్బులు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ జబ్బులు ఏమన్నా ఉన్నా ఇప్పుడే స్టార్ట్ అయి ఉంటాయి కాబట్టి ఒక చిన్నపాటి టచ్అప్ ట్రీట్మెంట్తో దాన్ని నయం చేసుకోవచ్చు. మూడోది, పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం ప్రివెంట్ చేయొచ్చు. రెండోది, పళ్ళు క్లీనింగ్ అండ్ పాలిషింగ్ రెగ్యులర్గా చేయించుకునే వాళ్ళకి వైట్ బ్యూటిఫుల్ అట్రాక్టివ్ టీత్ ఉంటాయి. సో భయపడద్దండి. స్కేలింగ్ వల్ల చాలామంది అపోహలు, పళ్ళు అరిగిపోతాయని, సెన్సిటివిటీ వస్తుందని, ఇలాంటి భయాలన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే అలా చేయట్లేదు ఎవరు కూడా, ఎందుకంటే అల్ట్రాసోనిక్స్ అనే అడ్వాన్స్డ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. అది ప్రెషర్ కన్నా వాటర్తో ఎక్కువ క్లీన్ చేస్తాయి, వైబ్రేషన్తో క్లీన్ చేస్తాయి. పళ్ళు కడిగించుకోవడం అనేది డెఫినెట్గా చేయడం వల్ల మంచి ఆరోగ్యం, మంచి
టీత్ సెట్తో పాటు హెల్తీ టీత్ సెట్ని మనం మెయింటైన్ చేయగలుగుతాం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. అమరావతి నుంచి విజయలక్ష్మి గారు, నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే విజయలక్ష్మి గారు, చెప్పండి. పళ్ళు ఇదివరకు కొన్ని ఒక 10 సంవత్సరాల క్రితం పీకించుకున్నాను మేడం నేను. ఓకే. చెట్టుపొడులు అయినాయి చాలా, 4-5 పళ్ళు పైన కింద కూడా పీకించుకుని మళ్ళీ మొన్న ఒక పన్ను రీసెంట్ గా నొప్పి వస్తుంటే 2 నెలల నుంచి మళ్ళీ అది కూడా సీమ్ వచ్చిందని చెప్పి పీకారు డాక్టర్ గారు, మేడం గారు. మంగళగిరిలో పీకించుకున్నా. మళ్ళీ ఇప్పుడు కింద ఇంకొక పన్ను కూడా అలాగే సేమ్, నాకు సిగుళ్ళు వాసి నొప్పులు వస్తున్నాయి మేడం. అసలు ఏం తినేది కావట్లేదు. ఎంత వయసు అమ్మా మీది? నాకు 42-43 ఉంటాయి మేడం. ఓకే, 42-43 అంటే తక్కువ వయసు అండి. బాగా ఈ వయసులో తినాలి. ఎవరికైనా ఏ వయసు వాళ్ళకైనా తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. మీరు నోట్లో పళ్ళన్నీ తీయించేసుకుంటా ఉంటే మరి అన్నం ఎలా తింటారు? ఒకళ్ళు తినే అన్నం కూడా ఎలా తింటున్నాం మనం? చాలా వరకు పళ్ళు లేని వాళ్ళందరూ మెత్తటి పదార్థాలు తింటారు. అంటే వాళ్ళకి ఏదైతే నమలడానికి వీలుగా ఉంటుందో, లేకపోతే నమలాల్సిన అవసరం ఉండదో, ఉప్మా, ఇడ్లీ, రైసు, లేకపోతే ఎన్ని మెత్తమెత్తగా తింటారు. ఇలా చాలా కాలం తినేసరికి మీ ఆరోగ్యం ఏమవుతుంది? అయితే మీరు లావుగా అయిపోతారు, లేకపోతే సన్నగా అయిపోతారు, లేకపోతే షుగర్ వచ్చేస్తుంది. ఎక్కువ కాప్స్ తినే వాళ్ళలో తొందరగా షుగర్ వస్తుంది. ఆల్రెడీ షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్లోకి రాదు. చూసారా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి టీత్ లేకపోవడం వల్ల. సార్ ఇంకోటి నేను క్లారిఫై ఏంటంటే, ఎవరికైనా పన్ను పుచ్చిపోతుంది అంటే స్టార్టింగ్లో వస్తే ఆ పన్ను తీయకుండా మనం దాన్ని సేవ్ చేయొచ్చండి. మీరు గబగబా పన్ను పీకించేసుకుంటే మళ్ళీ మీరు ₹1,00,00,000 ఇచ్చినా మీ పన్ను మీకు మొలవదు. సో పన్ను పీకించుకునే ప్రయత్నం చేయకండి. పన్ను పుచ్చుతుంటే రూట్ కెనాల్ అనే మంచి ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ ఏంటంటే లోపటి నుంచి క్లీన్ చేసి పైన తొడుగు పెడితే మళ్ళీ మీ పుచ్చిపోయిన పన్ను గట్టిగా, మీకు పుచ్చక ముందు ఎంత నీట్గా గట్టిగా ఉండేదో అలానే తయారవుతుంది. ట్రీట్మెంట్ అయిన పన్నుతో మీరు అన్నీ తినచ్చు. అమ్మ మీ విషయానికి వస్తే ఏంటంటే, మీరు పోయిన పళ్ళ ప్లేస్లో మళ్ళీ మనం పళ్ళు పెట్టచ్చు. ఒకటి బ్రిడ్జ్ విధానంతో అన్న పెట్టచ్చు, లేదా ఇంప్లాంట్లు అనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఎక్కడైతే పన్ను లేదో అక్కడ నేరుగా పళ్ళని, మన పళ్ళలాగే ఉండే పళ్ళని చక్కగా నాటేయచ్చు లోపలికి. పైన పళ్ళు పెడతాం. దాంతో మీరు అన్ని నమిలి కొరికి తినొచ్చు. చూడటానికి మీరు పళ్ళు తీయించుకోకముందు ఎలా ఉన్నాయో అలానే పళ్ళు ఉంటాయి. అన్ని నమిలి తినడానికి పనికొస్తాయి. చక్కగా మీరు 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, 6 నెలలకు ఒకసారి చెకప్ వస్తే చాలా, ఎంత సులువుగా మనం పళ్ళు పెట్టగలుగుతున్నాం. రెండోది, ఈ నోట్లో సగం విరిగిపోయిన ముక్కలు ఉన్నప్పుడు ఏంటంటే మీకు చిగుళ్ళలోంచి నొప్పి వస్తుంది అంటే అక్కడంతా చీమ్ పట్టి ఉండడం వల్ల కూడా మీకు పెయిన్ వస్తూ ఉంటుంది. లేదా చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా మీకు పెయిన్ వస్తుంటుంది. అది ఒకసారి క్లీన్ చేయించుకుంటే తగ్గిపోతుంది. ఆ ప్లేస్లో మళ్ళీ పన్ను పెట్టుకోండి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక డాక్టర్ గారు మిగతా పళ్ళు పాడైపోకుండా, పుచ్చిపోకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కౌన్సిల్ చేస్తారు. అది జస్ట్ ఫాలో అయితే ఇన్ని పళ్ళు మీరు పోగొట్టుకోరు. 40-42 ఏళ్ళకే మీరు ఇన్ని పళ్ళు పోగొట్టుకుంటే మిగతా లైఫ్ అంతా ఉండడం కష్టం కదా. సో స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుందమ్మా, మీరు తప్పనిసరిగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. మేము హెల్ప్ చేయగలము మీకు అని మీకు అనిపిస్తే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒక్కసారి వచ్చి మా డాక్టర్ గారిని కలవండి. మీకు 2-3 స్పెషలిస్టులు కలిసి చక్కగా ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పూర్తిగా పళ్ళు పెట్టి మీరు అన్నం తినే ఏర్పాట్లు చేయొచ్చు. ఇబ్బంది ఏం లేదు. రైట్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి కమల గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పరా. మేడం కమల గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకొని డైరెక్ట్ డాక్టర్ తో మాట్లాడండి. టీవీలో చూస్తూ మాట్లాడకండి. మేడం నాకు 2016లో అవి వేసిరు మేడం, పండ్లు లేవు నాకు. ఓకే. ఆ పండ్ల మీద ఇప్పుడు మళ్ళీ వేయించుకుందాం అనుకుంటున్నాం. మీ దగ్గర ఇదే గవర్నమెంట్ హెల్త్ కార్డు ఉంటుంది కదా మేడం, అది చెల్లుతుందా? ఎస్, అమీర్పేట్ బ్రాంచ్లోని మీకు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. అక్కడికి వెళ్ళి ట్రై చేయండి మీరు. లేదు మీకు ఫోన్లో ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 040414200000. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఏ బ్రాంచ్కి వెళ్తే ఉంటుంది అనేది. కానీ ఆరోగ్యశ్రీ అనేది పళ్ళ ట్రీట్మెంట్లకు ఉండదమ్మా. సో అది మీకు వర్కౌట్ కాదు. కాకపోతే ఏంటంటే మీరు ఒకసారి అడగండి. ఇంకోటి ఏంటంటే ట్రీట్మెంట్ చేయించుకున్నప్పటికీ కూడా కొంతమందికి ఒకేసారి ఫీజు కట్టడం అనేది ఇబ్బంది పరంగా ఉంటుంది. అది తప్పలేదు. కానీ అది అలా ఉంటే పార్థడెంటల్ 130 బ్రాంచ్లో కూడా మీ ఫీజుని ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే అవకాశం ఉంది. అంటే 15 నెలల పాటు, 16 నెలల పాటు మెల్లిగా కట్టుకోవచ్చు. దీన్ని మీరు ఎక్స్ట్రా వడ్డీ లాంటిది పే చేయాలని భయం ఉంటుంది. అలాంటిది ఏది ఉండదు. ప్రాసెసింగ్ ఫీజు కూడా కట్టాల్సిన పని లేదు. జస్ట్ ఇన్స్టాల్మెంట్స్లోని మీరు మీ ఫీజును మట్టుకే కట్టుకుంటే సరిపోతుంది. కానీ ట్రీట్మెంట్ క్వాలిటీలో కానీ స్పెషలిస్టుల్లో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బెస్ట్ ట్రీట్మెంట్ మటుకు మీకు పూర్తిగా చేస్తారు.
రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి శిరీష గారు, నమస్తే అండి. హలో డాక్టర్ గారు నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి ప్లీజ్. మేడం నేను పళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నాను మేడం. ఓకే. పై పళ్ళు కింద పళ్ళు ఒక 6 పళ్ళు చేయించుకున్నాను ఒకసారి. లెఫ్ట్ రైట్ కూడా పైన కింద కూడా ఒక 6 12 చేయించుకున్నాను మేడం. ఎందుకు అన్ని పళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నారు? పుచ్చిపోయినాయా పళ్ళు? ఒకటిగా పుచ్చిపోతే పొన్ను పోటు పడలేనప్పుడల్లా ఒకటి పీగించేశారు మా ఆయన. ఓకే. బాగా నొప్పి ఎక్కువ ఉండి తలనొప్పి వచ్చేసి మన్నారా లాగేస్తాయి అని చెప్పి పీగించేసి మళ్ళీ కట్టించారు. మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ నా పళ్ళు కట్టించినా కూడా ఒక పన్ను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే అది సెట్ అవ్వలేదు, లోపల ఇన్ఫెక్షన్ అయిందంట, మళ్ళీ తీసేశారు దాన్ని. ఆ పక్కన బొగ్గకి మేడం నల్లగా మచ్చలాగా ఉండి బొగ్గ వాసిపోయి బాగా పెయిన్ వస్తుంది మేడం. అది రైట్. చాలా వరకు కూడా ఏంటంటే మన రూట్ కెనాల్ చేసి ఈ పళ్ళు పెట్టే విధానం ఏంటి, బ్రిడ్జ్ విధానం అంటారు. అంటే పళ్ళు లేనప్పుడు, పళ్ళు తీయించేసుకున్నప్పుడు మన నోట్ల పళ్ళు అనేది సపోర్ట్గా తీసుకుని ఇలా బ్రిడ్జెస్లా కూర్చోపెడతాం. అది పాత పద్ధతి. ఎస్, అది మంచి పద్ధతే. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే సపోర్ట్గా తీసుకున్న పళ్ళకి ఒక్కొక్కసారి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు. అయితే మీ క్వశ్చన్ ఏంటంటే ఆ రూట్ కెనాల్ చేసిన పన్నులోంచి పెయిన్ వస్తుంది. ఒక్కోసారి రూట్ కెనాల్ చేసిన తర్వాత కూడా మీ బ్రషింగ్ 2 పూట్లా చేసుకోకపోవడం, ఆ బ్రిడ్జెస్ కిందకి ఆహారం అంతా వెళ్ళిపోయి నిలవుండిపోవడం వల్ల మనకి అక్కడంతా కూడా ఇన్ఫెక్షన్ అయ్యి లోపల ఇన్ఫెక్షన్ అవుతుందమ్మా. అంటే పంటి వేరు దగ్గర ఇన్ఫెక్షన్ అవుతుంది. అయితే అలా అయినా ప్రతిసారి పన్ను తీయించుకోక్కర్లేదు, రూట్ కెనాల్ అని చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఆ కింద ఏదైతే చీమ్ బట్టి ఉందో ఆ చీమ్ అంతా బయటికి డ్రైన్ అయిపోతుంది. కాస్త ఆరనిచ్చి ఒక వారం తర్వాత మళ్ళీ ఫిల్లింగ్ చేసి మళ్ళీ క్యాపులు ఫిక్స్ చేసుకోవచ్చు. ఎవరైనా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని క్యాపులు పెట్టుకున్న తర్వాత తప్పనిసరిగా 6 నెలలకు ఒకసారి డాక్టర్ విజిట్ కావాలి చెకప్ కోసం. రెండోది మీరు 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి. మూడోది ఫ్లాసింగ్. ఆ కిందకి ఫుడ్ పార్టికల్స్ వెళ్ళకుండా వాటర్ ఫ్లాసర్ అని ఉంటుందండి. జస్ట్ ఒక బాటిల్ వస్తుంది, ఆ బాటిల్లో నీళ్ళు వేసి ఆ ఫ్లాసర్తో ఇలా పళ్ళ కింద పాస్ చేస్తే చాలు, మనకి ఇరికిన ఫుడ్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే 100% ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్పారు చాలా సంవత్సరాల ముందు చేయించుకున్నారు, ఇన్ని సంవత్సరాలు కంఫర్టబుల్గా ఉన్నారు కదా. మీరు ఇంకొంచెం శ్రద్ధ వహించి ఫాలో అప్ కూడా చేయించుకుంటా ఉంటే మీరు లైఫ్ టైం ఒక్కసారి చేయించుకున్న ట్రీట్మెంట్తో ఉండే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ మీరు వెళ్ళండి. ఒకవేళ మేమేమైనా హెల్ప్ చేయగలుగుతాము అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి స్పెషలిస్ట్కి కనెక్ట్ చేస్తారు. మీరు చక్కగా వెళ్ళి చూపించుకుంటే మీరు చేయించుకోవాలి అంటే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. లేదు జస్ట్ డాక్టర్ గారిని కలిసి మాట్లాడాలి అంటే మటుకు మీరు ఏం పే చేయని అవసరం లేదు. ప్రస్తుతానికి ఫ్రీ కన్సల్టేషన్ ఉంది, ఫ్రీ ఎక్స్రే కూడా తీస్తారు. మీకు ఈ ఫెసిలిటీ కానీ ఇది ఉపయోగించుకోవాలి అనుకుంటే మీరు డెఫినెట్గా రావచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మంచిర్యాల నుంచి అనిల్ గారు, నమస్తే అండి. మేడం హలో సార్, చెప్పండి. మేడం నాకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నది. హెయిర్ ఫాల్ మ్యామ్. ఎస్, చెప్పండి సార్. హెయిర్స్ అన్ని బ్యాక్ వెళ్ళిపోతున్నాయి ఫోర్హెడ్ దగ్గర. రైట్. మీ వయసు ఎంత అండి? 24 మ్యామ్. 24. మీ డాడీకి కానీ మీ మామయ్యకి కానీ ఎవరికైనా బట్టతలు ఉందా? మా డాడీకి ఉన్నది. రైట్. ఇది మీ ఇంట్లో వంశపారంపర్యంగా బట్టతల అనేది ఉందమ్మా. అంటే నీకు జెనెటికల్లీ వంశంలోంచి ఈ బట్టతల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జెనెటికల్లీ. సో మీకు ఏమవుద్దంటే కొంత వయసు వచ్చేసరికి ఈ హెయిర్ లైన్ అనేది మన 4 ఫింగర్స్ ఇలా పెడితే ఈ పైన నుంచి పాస్ అవుతుంటే మంచి హెయిర్ లైన్ అనేది చిన్నగా ఈ బై టెంపోరల్ అంటే ఈ పక్క భాగాలు ఇలా పైకి వెళ్ళిపోవడం, ఈ ముందు భాగం ఇలా పైకి వెళ్ళిపోవడం, ఈ పైన నడినెత్తిన ఈ వెర్టెక్స్ భాగాల్లో జుట్టుపోవడం లాంటివి స్టార్ట్ అవుతాయి. కాకపోతే మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మీకు ఏమవుతుందంటే ఈ హెయిర్ లైన్ అనేది ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంది. దీంట్లో మీకు 2 విధాలుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, ఇలా బట్టతల స్టార్ట్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయని అవసరం లేదు. బట్ మీరు బట్టతల తొందరగా రాకుండా, చాలా సంవత్సరాలు రాకుండా ఉండడానికి మీరు రెగ్యులర్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్గా PRP తీసుకోవడం ఒకటి, అలాగే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినడం ఒకటి, మల్టీవిటమిన్ వేసుకోవడం ఒకటి, నైట్ సీరమ్స్ వాడడం ఒకటి చేస్తూ ఉన్నారనుకోండి, మీరు చాలా సంవత్సరాలు బట్టతల రాకుండా పోస్ట్ పోన్ చేయొచ్చు. ఇది తప్పనిసరిగా వంశంలో పేరెంట్స్కి బట్టతల ఉన్న ప్రతి బిడ్డ చేయాల్సిందే. లేకపోతే తొందరగా బట్టతలు వచ్చేసి మీరు చిన్న వయసులోనే జుట్టు లేకుండా ఇబ్బంది పడుతుంటారు.
మీరు డెఫినెట్గా మేము సండే కూడా వర్క్ చేస్తామండి. హెయిర్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగానే ఉంది. హెయిర్ స్పెషలిస్ట్ని అంటే ట్రైకాలజిస్ట్ని మీరు ఏం పే చేయకుండా చూస్తే హెయిర్ అనాలిసిస్ చేస్తారు. ఒకసారి వచ్చి కలవండి. మీరు పిఆర్పి కానీ లేదా QR678 అని కానీ ఉంటుంది, దాన్ని మీరు ట్రై చేస్తే డెఫినెట్గా మీకు హెయిర్ పోయిన హెయిర్ రీగ్రోత్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగతా హెయిర్ తొందరగా పడిపోకుండా మనం సపోర్ట్ చేయొచ్చు. సో మొత్తం పోయే వరకు వెయిట్ చేయొద్దు. పేరెంట్స్లో ఎవరికి బట్టదలు ఉండి హెయిర్ లైన్ పైకి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఈ బేసిక్ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేయించుకుంటే మనకి హెయిర్ పోకుండా ఉంటుంది. అయితే అమ్మో ట్రీట్మెంటు దీనివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నేను ఇంకా చిన్న బిడ్డని కదా అని భయం ఉంటుంది. నో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. దీనివల్ల మీ ఓన్ బ్లడ్లోంచి తీసుకుని అంటే చిన్న బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు, బ్లడ్ టెస్ట్కి ఇస్తాం కదా షుగర్ టెస్ట్కి, అంత తీసుకుంటారు. దాంట్లోంచే సెంట్రిఫ్యూజ్ చేసి మీ గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసుకుని మళ్ళీ జుట్టు పోకుండా ఉండేటట్టు మనం బయట నుంచి సప్లై చేస్తాం. వెరీ సింపుల్, ఇది వెరీ బేసిక్, 0 సైడ్ ఎఫెక్ట్స్తో మీ హెయిర్ని పెరిగేలా చేయడమే ఈ పిఆర్పి యొక్క సెంట్రల్ ఐడియా. రైట్ డాక్టర్, అయితే అంటే పేరెంట్స్కి లేదంటే మేనమామలకి కూడా బట్టతల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాగ్రత్తలు పాటించాల్సింది, అంటే వాళ్ళకి ఖచ్చితంగా బట్టతల వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఉంటుందండి, చాలా వరకు ఉంటుంది. మధ్య మధ్యలో ఒక్క జనరేషన్ స్కిప్ అవుతుందేమో తెలియదు, కానీ మిగతా చాలా వరకు కూడా 95% బట్టతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా హెయిర్కి సంబంధించిన బేసిక్ మెయింటెనెన్స్ ఫాలో అవ్వాలి. 2 హెయిర్ తలస్నానం ఎలా చేస్తున్నారు, చుండ్రు ఎలా ఉంది, మీ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయన్నది చూడాలి. 3 మీరు తీసుకునే డైట్ని ఫాలో అవ్వాలి. ఈ బేసిక్ అండి, చెప్పడానికి ఒక పెద్ద లిస్ట్ లాగా అనిపించినా మీరు చేయడం ఫాలో అయితే ఒక 5 minutes పని ఉంటుంది అంతే డైలీ. అది చేస్తే మీకు హెయిర్ పోకుండా ఈజీగా ఉంటుంది. దట్టు డాక్టర్ని కలవడం మీకు 100% అవసరం. అయితే పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు కాకపోయినా కనీసం మీరు ఏ షాంపూ వాడాలి, ఏ సీరం వాడాలి అన్నది మీరు కరెక్ట్గా మీకు సూటబుల్వి వాడితే తొందరగా హెయిర్ పోకుండా మనం 100% ఆపొచ్చు. రైట్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. పాలకొల్లు నుంచి గాంధీ గారు, నమస్తే అండి. హలో హలో, నమస్తే డాక్టర్ గారు. సార్ నమస్తే సార్, ప్లీజ్ చెప్పండి. నాది 75 years అండి. ఓకే సార్. నాకు కింద ఒక 4 పైన ఒక 2 పళ్ళు కట్టారండి. అప్పుడే ఒక 6-7 years బ్యాక్. ఓకే. ఆ పళ్ళతో ఏం ప్రాబ్లం లేదు, కానీ పళ్ళ మధ్య గ్యాప్లు ఎక్కువైపోయి ఏం తిన్నా మధ్యలో ఇరుక్కుపోతున్నాయండి. ఓకే, దానికి ఏంటి రెమెడీ అనేది మీరు చెప్తారని మీకు ఫోన్ చేశానండి. సార్ మంచి క్వశ్చన్ సార్. వయసు రీత్యా కొంత చిన్న చిన్న గ్యాప్స్ రావడం, పళ్ళు కొంత అరగడం సహజంగా ఉంటుంది. కాకపోతే మీకు 75 years అంటున్నారు కాబట్టి మీకు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్లు అట్లాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం అవసరమే ఉండదు. సో అయినా పళ్ళలో ఇరికిపోతుంది అంటే ఇప్పుడు వాటర్ ఫ్లాసర్ అని దొరుకుతుంది సార్, మీరు ఆన్లైన్లోకి వెళ్తే మీకు దొరుకుతుంది. ఆ వాటర్ ఫ్లాసర్ తీసుకొని మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత మీరు ఆ ప్రెషర్తో దానికి పాయింట్స్ ఇచ్చే అటాచ్మెంట్స్ కూడా 3 varieties ఇస్తారు. కొంచెం లావుగా, సన్నగా, కొంచెం ప్రెషర్తో. దానికి మీకు నచ్చిన ప్రెషర్ పెట్టుకుని మీరు ఫుడ్ తినేసిన తర్వాత ఆ వాటర్ ఫ్లాసర్తో వాటర్ ఇలా పాస్ చేసుకోండి. జస్ట్ ఆ పళ్ళ మధ్యన ఇరికిన ఆ ఫుడ్ అంతా బయటకు వచ్చేస్తుంది, మీరు కంఫర్టబుల్గా ఉంటారు. సో వయసు పెరిగే కొద్దీ ట్రీట్మెంట్స్ అవసరమైతే చేయాలి తప్ప అవసరం లేకుండా మనం చిన్న చిన్న సజెషన్స్తోని మెయింటెనెన్స్తోనే ముందుకు వెళ్ళడం మంచిది. ఐ సజెస్ట్ మీకు పెద్ద ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, ట్రై వాటర్ ఫ్లాసర్, దట్ విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మంగళగిరి నుంచి రామ్మూర్తి గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మంగళగిరి నుంచి అండి. మాకు పళ్ళు తీపులుగా ఉంటున్నాయండి మొత్తం. అంటే మా గుంటూరులో డాక్టర్ గారు చూపిస్తే రూట్ కెనాల్ చేయాలన్నారు, తర్వాత మళ్ళీ మొత్తం తీసేయాల్సి వస్తుంది అన్నారండి. ఏది చేస్తే బాగుంటుందని సలహా కోసం. మీ వయసు ఎంత సార్? 62 మేడం. 62. ఓకే. చాలా మందికి చూడండి కొంత వయసు, అదే నేను చెప్పినట్టు కొంత అరిగిపోవడం సహజంగా ఉంటుంది. కాబట్టి అరిగిపోయినంత మాత్రాన తీయాల్సిన అవసరం ఉండదు. మనం లెంత్ ఏదైతే తగ్గిపోయిందో, ఇప్పుడు మొత్తం ఇంత పన్ను సగం అయిపోతే ఏమవుతుందంటే లోపల ఉండే నరం బయటికి రావడం వల్ల ఫుల్ పళ్ళు జువ్వు అని లాగడం, తీపులు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టే రూట్ కెనాల్ చేసి పైన తొడుగు పెట్టుకోవడం ద్వారా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అన్ని పళ్ళు తీయడం అడ్వైజబుల్ కాదు సార్ ఎవరికైనా కూడా. చాలా పళ్ళు రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టుకుంటే మనకి న్యాచురల్ పళ్ళు మన సొంత పళ్ళతోని అంటే అరిగిపోక ముందు మనం ఎలా వాడుకున్నామో అలానే వాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా ఫిక్స్డ్ పద్ధతుల్లోనే చేస్తాం. మొత్తం అన్ని తీసేస్తే మొత్తం అన్ని ఇంప్లాంట్లు వేసి పళ్ళు మళ్ళీ కొత్త పళ్ళు కట్టుకోవడం అనేది అవసరం ఉండదు. 2 తీయాల్సిన కండిషన్లో ఏది ఉంటుందంటే మొత్తం చిగురు వరకు పన్ను అరిగిపోయి అక్కడ వేరు ముక్కలు తప్ప ఏదీ లేని కండిషన్లో ఉంటుంది చూడండి. ఆ ఒక్క పన్ను ఆ 2 పళ్ళు మట్టికే తీసి మిగతా పళ్ళన్నీ ట్రీట్మెంట్ చేసుకుంటా వీటిపైన క్యాపులతోని వాటిని కూడా కవరప్ చేసుకుంటూ చేయొచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే తీయడం అనేది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. మీకు
మేము హెల్ప్ చేయగలుగుతాము అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. మీరు సజెషన్ కోసమన్నా మా దగ్గరికి రావచ్చు, ఎందుకంటే కన్సల్టేషన్ అవంతా పూర్తి ఉచితంగానే. లేదు డాక్టర్ గారు చెప్పినట్టు డాక్టర్ గారు ఆప్షన్స్ బాగానే ఇచ్చారు, బట్ తీయడం అనేది అడ్వైజబుల్ కాదు. ఒకసారి వెళ్ళి మీరు కలవండి. సో రూట్ కెనాల్ చేసుకుని క్యాప్లు పెట్టుకోవడమే ఐ ప్రిఫర్ డెఫినెట్లీ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. మహబూబ్ నగర్ నుంచి శాంతన్న గారు, నమస్తే అండి. చెప్పమ్మా. డాక్టర్ గారు మాట్లాడండి. హలో. సరే అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే సార్, చెప్పండి. నాకు చిగుళ్ళు ఇది అవుతున్నాయమ్మా, అంటే పండ్లేమో గట్టిగా ఉన్నాయి, చిగుళ్ళు ఇదైనాయి లోపలికి అంతా. రైట్. చిగుళ్ళ నొప్పి ఎక్కువ ఉందమ్మా, పండ్లు అయితే గట్టిగా ఉన్నాయి. మీ వయసు ఎంత సార్? అమ్మా వయసు ఏజ్ ఎంత మీది? 70 అమ్మా. 70 ఏళ్ళు. ఓకే. ఇప్పుడు చిగుళ్ళు కిందికి జారిపోతున్నాయి అంటే, ఒకటి చిగుళ్ళకి సంబంధించిన వ్యాధులు కిందకి రెసెషన్ వస్తుంటది, 2 వయసు రీత్యా కొంత రెసెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే చిగుళ్ళు ఎంతవరకు వెళ్ళిపోతున్నాయి, బోన్ లాస్ ఎంతవరకు ఉందని చూసి లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. లేజర్ కాకపోతే ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. బట్ మీకు ఉండే హెల్త్ కండిషన్ బట్టి మీరు ఏమైనా బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారా, మీకు ఎంతవరకు చేయొచ్చు అనేది చూసి చేయొచ్చు. బట్ ఈ చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఏవైతే చిగుళ్ళు కిందకి వెళ్ళిపోతున్నాయి, చిగుళ్ళు మెత్తబడుతున్నాయి, ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారో, లోపల ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల జరుగుతుంది. ఒకటి, ఇన్ఫెక్షన్ మొత్తం పోయి మీ నోరు ఆరోగ్యంగా అవుతుంది, దానివల్ల శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 2, ఫర్దర్గా చిగుళ్ళు కిందకి వెళ్ళవు. 3వది అన్నిటికన్నా ఇంపార్టెంట్, పళ్ళు కదిలిపోకుండా మనం ఆపచ్చు. అంటే గట్టిగా ఉండే పళ్ళని అలాగే మెయింటైన్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు రావాల్సి ఉంటుంది సార్. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి రండి. మేము ఆదివారాలు కూడా పనిచేస్తాము. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ని కనెక్ట్ చేస్తారు. రైట్ డాక్టర్, పంట సంబంధిత అలాగే హెయిర్కి సంబంధించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.